ఎట్టకేలకు ప్రో కబడ్డీ యాక్షన్ అయితే జరిగింది. ఈ యాక్షన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అయితే ఎవరు ఊహించని విధంగా 13,00,00,000 పెట్టి ఒక బిగ్ ప్లేయర్‌ని అయితే తీసుకుంది. అతనెవరు? అండ్ అలాగే ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఎంతమందిని తీసుకుంది? బౌలర్స్ ఎంతమందున్నారు? ఆల్‌రౌండర్స్ ఎంతమందున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఆక్షన్‌లో 10 మెంబర్స్‌ని అయితే బై చేసింది. అందులో 5 బౌలర్స్, 4 ఆల్‌రౌండర్స్, 1 వికెట్ కీపర్ అయితే ఉన్నాడు. ఫస్ట్ బౌలింగ్ లిస్ట్ చూద్దాం. ముందుగా వచ్చేసి శివం మవిన్ అయితే 75,00,000 పెట్టి ఎస్ఆర్‌హెచ్ టీమ్ బై చేసింది. అండ్ బౌలింగ్ లిస్ట్‌లో ఉన్న సెకండ్ ప్లేయర్ వచ్చేసి ప్రఫుల్ హింగ్దే. ఇతని 30 lakhs పెట్టి ఎస్ఆర్‌హెచ్ టీమ్ అయితే ఆక్షన్‌లో బై చేసింది. అండ్ టీంలోకి థర్డ్ బౌలర్ వచ్చేసి సకీబ్ హుసేన్. ఇతన్ని కూడా 30 lakhs పెట్టి బై చేసింది సన్‌రైజర్ హైదరాబాద్ టీమ్. అండ్ వీళ్ళకి తోడుగా ఆక్షన్‌లో ఓంకార్ థర్మలైన్ కూడా 30 lakhs పెట్టి తీసుకుంది సన్‌రైజర్ హైదరాబాద్ టీమ్. అండ్ బౌలింగ్ లిస్ట్‌లో ఉన్న లాస్ట్ ప్లేయర్ వచ్చేసి అమిత్ కుమార్. ఇతన్ని కూడా 30 lakhs పెట్టి బై చేసింది ఎస్ఆర్‌హెచ్ టీమ్. ఇక ఆల్‌రౌండర్ విషయానికొస్తే ముందుగా క్రేన్స్ ఫులేత్రాని 30 lakhs పెట్టి బై చేసింది ఎస్ఆర్‌హెచ్ టీమ్. అండ్ ఇతనికి తోడుగా ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన జేక్ అడ్వార్డ్స్ని కూడా 3 crore పెట్టి బై చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్. అండ్ వీళ్ళకి తోడుగా మధ్యప్రదేశ్ ఆల్రౌండర్ అయిన శివం కుమార్ని 30 lakhs పెట్టి బై చేసింది ఎస్ఆర్‌హెచ్ టీమ్. ఇక ఎస్ఆర్‌హెచ్ 2026 ఆక్షన్లో హైయెస్ట్ బిడ్ పలికిన ప్లేయర్ వచ్చేసి లియామ్ లివింగ్స్టన్. ఏకంగా 13 crore అయితే ఎస్ఆర్‌హెచ్ టీమ్ బై చేసింది. ఇతన్ని ఫస్ట్ రౌండ్లో ఎవరు కొనలేదు. అండ్ యాక్సిలేటర్ రౌండ్లో ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఏకంగా 13 crore పెట్టి బై చేసింది. అండ్ ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఇండియన్ వికెట్ కీపర్ అయిన సలీల్ అరోరాని 1.50 crore పెట్టి ఆక్షన్లో బై చేసింది. సో ఇది గైస్ సన్‌రైజర్ హైదరాబాద్ ఆక్షన్లో బై చేసిన ప్లేయర్స్ లిస్ట్. ఈ లిస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.